హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. ఇది సాటర్డే రోజు, టైం వచ్చేసి అరౌండ్ 11 అవుతుంది. హెడ్ బాత్ అయితే చేశాను, అప్పుడే లేట్గానే చేశాను పిల్లలందరూ వెళ్ళిపోయాక. ఈ మధ్య చుండ్రు వచ్చేసిందండి తలలో. ఎందుకంటే మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు హెడ్ బాత్ చేసేసి వెంటనే క్లిప్ పెట్టేశాను. అందువల్ల సరిగా ఆరక అట్లా చుండ్రు వచ్చేసింది. సరే సన్ రైజ్ చేద్దామని చెప్పి ఎండకి నిలబడ్డాను. 10 నిమిషాలు నిలబడుకుంటే చాలండి, మా ఇంటి ముందర నీట్గా ఆరిపోతుంది తల. గాలి చూసారా ఎలా వస్తుందో అసలు. మామూలుగా తోలదు, గాలి బో అంట తోలుతూనే ఉంటుంది. సో అట్లా సన్ రైజ్ చేద్దామని నిల్చున్నాను కాసేపు. సో ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ కూడా గాలికి ఒకే వైపుకి వంగిపోతున్నాయి. అవి ప్లేస్ చేంజ్ చేద్దామని చూస్తున్నాను. బ్యాంబూ ప్లాంట్ చూసారా, వాటర్లో ఉండింది, ఎండిపోతుందని అక్కడ కుండీలో వేసాను. ఈ 2-3 వేసి ఉండాల్సింది. సరే ఒకటేసి చూద్దాము వస్తుందో రాదో కదా అని ఒక్కటే వేసాను. బాగా పెరుగుతుంది, మట్లో కూడా వస్తుంది అనమాట. దీన్ని బట్టి అర్థమైంది నాకు. రాదేమో అనుకొని డౌట్తో వేసాను, కానీ బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ బట్టలు కూడా ఆరబెట్టేస్తున్నాను. అండ్ ఇంకా మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాము. సో తమ్నైల్లో చూసే ఉంటారు, నేను నా సేవింగ్స్తో కొన్ని వస్తువులు తీసుకున్నాను ఇంటి కోసం అనేసి. సేవింగ్స్ అంటే మా వారు ఇచ్చిన డబ్బులు ఖర్చులకి ఇస్తారు కదా, దాంట్లోంచి కొంచెం, అట్లాగే మా తమ్ముడు వాళ్ళు, అమ్మ వాళ్ళ, అత్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొంచెం ఇస్తూ ఉంటారు కదా నార్మల్గానే. సో దాంట్లోంచి కొంచెం సేవ్ చేసి పెట్టుకొని నేను ఇవి కొనుక్కున్నాను. ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో ఉన్నాయి, కానీ మనీయే కొంచెం అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి ఇంకా సేవ్ చేసి పెట్టుకొని ఇవాళ అయితే ఫైనల్గా తీసుకున్నాను. సో అవన్నీ మీకు చూపిద్దామని ఆ వీడియో అయితే తీసాను అనమాట. చూసేయండి ఎలా ఉన్నాయో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లింక్స్ అడగండి, నేను కమెంట్స్లో అడగండి, నేను ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను కిచెన్లోకి సింక్ దగ్గర ఒక స్టాండ్ తీసుకున్నాను పెట్టుకోవడానికి. ఇదేంటంటే పైన వచ్చేసి మనకి డిష్ వాషింగ్ లిక్విడ్, స్క్రబ్స్, హ్యాండ్ వాషెస్ అవి పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి నాప్కిన్స్, అట్లాగే వైపర్ అండ్ క్లీనింగ్ టవల్స్, చిన్న చిన్న బ్రషెస్, అవన్నీ క్లీన్ చేసే బ్రషెస్ అవన్నీ తగిలించుకోవచ్చు అనేసి నేను తీసుకున్నాను. ఏంటంటే సింక్లో అట్లా గోడ మీద పెట్టేస్తే అవి తొందరగా డ్రై అవ్వట్లేదు అనేసి తీసుకున్నాను. అది స్టాండ్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రే అనమాట, వుడెన్ ట్రే. యాక్చువల్గా ఇది సర్వింగ్ కోసం యూస్ చేస్తారు. నేను వచ్చేసి కిచెన్లో మేకోవర్ చేద్దాము కౌంటర్ టాప్ అనేసి తీసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా మనము దీన్ని టేబుల్ మీద, అంటే టీపాయ్ మీద ఇట్లా కూడా వాడుకోవచ్చు. డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకొని ఇట్లా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్లో కూడా నేను ఆయిల్ బాటిల్స్ అవి పెట్టుకుందామని తీసుకున్నాను. అట్లాగే మల్టీపర్పస్ యూజ్ అనమాట, బాగా యూజ్ అవుతుంది. సైజ్ కూడా బాగానే వచ్చింది అండ్ వుడ్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కట్లరీ హోల్డర్ ఒకటి తీసుకున్నాను. కట్లరీ నా దగ్గర ఉంది ఆల్రెడీ, ప్లాస్టిక్ది. అదేంటంటే జిడ్డు ఎక్కువైపోతే లోపల ఇంకా అది తోముతుంటే వెళ్ళట్లేదు. ఇంకా సరే ఎందుకులే అని కొత్తది తీసుకుందామని అనుకొని ఇంక ఇదైతే పెట్టుకున్నాను. వైట్ కలరు, ఇది ఐరన్ది, చాలా బాగా వచ్చిందండి. నాకు స్పూన్స్ అట్లాగే స్పాచులాస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ హోల్డర్ ఏం లేదు నాకు తగిలించుకోవడానికి, అందుకని ఇది తీసుకున్నాను. దీంట్లో అయితే అన్నీ పడిపోతాయి కదా అని పెద్దదిగా కొంచెం ఇట్లా తీసుకున్నాను అనమాట. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్, లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఉంటుంది కదా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు, అవి వాటిని ఏంటంటే నేను దోశకి అట్లాగే ఇంకేమన్నా టెంపరింగ్కి అట్లా వాడేస్తూ ఉంటాను. సో దోశ మీద వేసుకోవడానికి అనేసి ఇది తీసుకున్నాను. 2 వచ్చాయి ఇవి. ఒకటి నెయ్యి వేసుకుందాము, ఇది వచ్చేసి ఇది ఇట్లా నూనె వేసుకుందామని తీసుకున్నాను. ఇదేంటంటే మనకి ఎక్కువ ఆయిల్ యూజ్ అవ్వకుండా సిలికాన్ బ్రష్ వస్తుంది, దాంతో సరే మనకి ఎంత కావాలో అంతే తీసుకొని వేసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి నేను డక్ది ఫేస్ రబ్బర్ది వచ్చిందేమో అనుకున్నాను, యాక్చువల్గా అది స్టిక్కర్ వచ్చింది. బట్ ఓకే, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరామిక్ జార్స్. ఇవి ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా మేకోవర్ చేసేటప్పుడు కిచెన్లో. నేనైతే సిరామిక్ జార్స్ ఎక్కువ వాడను, ఎందుకంటే పొద్దున్నే హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటాము తొందరగా, అవి ఎక్కడ పగిలిపోతాయని అదొక భయము. కానీ ఈసారి ధైర్యం చేసి తీసుకున్నాను. ఎంత బాగున్నాయి అసలు, క్యూట్గా చిన్నవి, హార్ట్ షేప్స్ వచ్చింది ప్రింట్ దాని మీద.
చాలా బాగున్నాయండి. దీంట్లో అయితే నేను సాల్ట్, రాక్ సాల్ట్ ఏమైనా మనకి డైలీ యూజెస్కి అవుతాయి కదా, సో అవి వేసుకుందామని తీసుకున్నాను. చాలా బాగా వచ్చాయి క్వాలిటీ అయితే. అండ్ ఇవన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి, నేనే ఇంట్లోకి కావాలని తీసుకున్నాను. సో ఇది 300 ml అనుకుంటాను. సో ఇవన్నమాట, చాలా బాగా వచ్చాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నాకు ఇవి బాగున్నాయని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బుద్ధుడి బొమ్మ, చిన్నదే తీసుకున్నాను. పెద్దవి కనిపించలేదు నాకు, ఉన్నాయనుకుంటా పెద్దవి కూడా. కానీ నేను షెల్ఫ్లో, లివింగ్ రూమ్లో షెల్ఫ్ ఉంటుంది కదా, టీవీ యూనిట్, అక్కడ పెడదామనేసి తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది ఇది కూడా. ఇదైతే పింగాణి కాదండి, ఫైబరే అనుకుంటాను. కానీ క్వాలిటీ మట్టుకు చాలా బాగుంది. కలర్ కూడా, ఫినిషింగ్ కూడా బాగుంది, అందుకని తీసుకున్నాను. ఇన్ని రోజుల నుంచి నాకు హోమ్ని డెకరేట్ చేసుకోవాలంటే ఇష్టము, కానీ మేము చేంజ్ అవుతూ ఉంటాం కదా, ఇంక తెలిసిందే కదా, అందుకనేసి ఇన్ని రోజుల నుంచి పెట్టుకోలేదు. కానీ ఫైనల్గా ఈరోజు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా లాభం లేదు, ఆగకూడదు అనేసి. ఎందుకంటే డెకరేట్ చేసుకుంటే మనకి ఇంట్లో సాటిస్ఫైయింగ్గా ఎంత బాగుంటుంది అసలు. రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా, సో అందుకనేసి మన ఇంటిని మనం డెకరేట్ చేసుకుంటాం, అక్కడ అంబియన్స్ బాగుండేలా చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అది వచ్చేసి లీవ్స్, ఆర్టిఫిషియల్ లీవ్సే. ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి, సో అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాట్ తీసుకున్నాను కిచెన్లో ప్లాంట్ కోసం అనేసి. ఇది కూడా బాగా వచ్చింది, కాకపోతే సైజ్ కొంచెం చిన్నదైందేమో అనిపించింది నాకు. ఇది వచ్చేసి హోల్డరు, ఇది పెట్టేసి దీనిపైన ఆ పాట్ పెట్టేసుకుంటే మనం లోపల ప్లాస్టిక్ అవి అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే రియల్ ప్లాంట్స్ ఉంటే రియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మట్టి వేయకుంటేనే మంచిది అనుకుంటాను. విడిగా ఉంటాయి కదా పాట్స్లో వేసిన మొక్కలు, అవి డైరెక్ట్గా పాటే దాంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్, అట్లాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇవి కూడా చాలామందికి తెలిసే ఉంటాయి. మీషోలో ఏం అక్కర్లేదు, దాని ఫ్లవర్ పాట్స్ అని కొడితే ఫ్లవర్ పాట్స్ కానీ లైవ్ ప్లాంట్స్ పాట్స్ ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. లింకే అవసరం లేదు, మనం వెళ్ళి సెర్చ్లో కొట్టేస్తే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాం కదా, సో బాటిల్ దీనికి ఫిక్స్ చేసేసి మనకి ఎంత ఫాస్ట్లో వాటర్ కావాలో అంత ఫాస్ట్ డ్రాప్ పడుతూ ఉంటుంది కదా, సో మనకి ఎంత ఫాస్ట్లో కావాలో ఫిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. మేము ఇంక ఊరికి వెళ్తూ ఉంటాం కదా, ఇవి ఎప్పుడో పెట్టాల్సింది కానీ ఇప్పటికి పెట్టుకున్నాను నేను. ఇట్లా డిఫరెంట్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాటర్ ఫిల్ చేసేసి మనము పెట్టేస్తే మొక్కలు ఒక 3 days 2 daysకి సరిపోతాయని అనుకుంటున్నాను. ట్రై చేయాలి నేను కూడా. అండ్ ఈ పేపర్లో వచ్చేసి ఏ బాటిల్కి ఫిక్స్ చేయొచ్చు అండ్ అలాగే ఎలా పెట్టాలి అనేసి ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. 12 వచ్చాయి, నాకున్న ప్లాంట్స్కి అయితే సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇవి అయితే నా ఫేవరెట్ అయిపోయాయండి, అసలు ఎంత బాగున్నాయో. మినీ క్యూట్ ర్యాబిట్స్ చాలా బాగున్నాయి, అసలు చూడంగానే నచ్చేసాయి, అందుకని పెట్టుకున్నాను. అండ్ 4 వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ కూడా బ్రైట్గా చాలా బాగున్నాయి. పింక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇవైతే నా కిచెన్లో పెట్టుకుందామని తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా తక్కువ అండి రేట్లన్నీ. అయితే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అన్నీ కూడా చేశాను కదా, సో ప్రైజెస్ అయితే నాకు ఎక్కువేం పడలేదు. అన్నీ కలిపి అయితే పెద్ద అమౌంట్ అవుతుంది, కానీ ఒక్కొక్కటి చూసుకుంటే 120, 100, 95 అట్లానే ఉన్నాయి. చాలా బాగున్నాయి, ఇవైతే క్యూట్గా ఉన్నాయి. ఇంకా కొన్ని ఆర్డర్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. సో వీటిలన్నిటితో నేను హోమ్ని ఎలా డెకరేట్ చేసుకుంటాను, కిచెన్ కౌంటర్ టాప్ మీదకి కూడా పెట్టుకున్నాను కొన్ని. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తొందరలో, తప్పకుండా చూడండి.
ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి అందరికీ, మీషోలో దొరుకుతాయి అనేసి. ఎవరికైనా తెలియకపోతే వాటి ఇప్పుడు ఏమైతే చూసామో ఆ పేర్లు సెర్చ్ చేయగానే అన్నీ వచ్చేస్తాయి, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరికైనా కావాలి లింక్ పెట్టండి అంటే నేను పెడతాను, కమెంట్ చేయండి. సో ఇవైతే నేను పెట్టుకున్నాను మీషో నుండి. ఎప్పటికీ అలానే ఉండాలి, బోరింగ్ కొడుతుంది ఇంట్లో అవే వస్తువులు చూసి చూసి కొంచెం చేంజ్ చేద్దామని ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.